చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్పండి అన్న, మీ నోటితో చెప్పండి ఒకసారి. అన్న మనం మీడియానేనన్నా. ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చి మేబీ చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు? చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు నేను చేసుకుంటా. అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుందన్న, ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గెటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు? అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆది అన్న, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడదు. అవును, సినిమాలో కనపడతా, నువ్వేం భయపడకు. అదే అన్న, అంటే ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతే. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం, కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు. ఏమండి, మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అంతే. ఇంకా అంతకు ఓకే.